ఆఫ్ఘనిస్తాన్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా వచ్చిన వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించగా మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల ఉధృతికి మున్సిపాలిటీ భవనం, మార్కెట్ ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానిక మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అనేక భవనాలు, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు, ఉధృతమైన ప్రవాహం కారణంగా రక్షణ కార్యక్రమాలు సవాలుగా మారాయి. మరికొందరు స్థితిలాల కింద చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాధిత ప్రాంతాలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా వచ్చిన వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించగా మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల ఉధృతికి మున్సిపాలిటీ భవనం, మార్కెట్ ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానిక మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అనేక భవనాలు, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు, ఉధృతమైన ప్రవాహం కారణంగా రక్షణ కార్యక్రమాలు సవాలుగా మారాయి. మరికొందరు స్థితిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాధిత ప్రాంతాలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. సిక్కింలో